జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. నా పేరు అనంతకుమార్. అనంత భక్తి ఛానల్కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా వందనములు. శ్రీ గురు చరిత్రను శ్రవణము చేస్తూ మీరు ఆ దత్తాత్రేయుని కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఇంత శ్రద్ధాభక్తులతో వింటున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు 12వ అధ్యాయంలో మనం ఇంతకుముందు పార్ట్ 1లో సగం తెలుసుకున్నాము. మిగతా భాగాన్ని మనం ఈరోజు పూర్తి చేస్తాము. ఆ భాగంలో నరహరి తన తల్లిదండ్రుల వద్ద సన్యాశ్రామం తీసుకోవడానికి అనుమతిని అడిగినప్పుడు తల్లి, మీరు నా గర్భమున జన్మించుట చేత మా ఉభయ వంశములు తరించినవి, మమ్మలను ఈ భయంకరమైన సంసార సాగరమునందు ఎందుకు నెట్టితివి పుత్ర? నీవు మా ప్రాణ సమానుడవు, నీ దర్శనము లేకుండా మేము ఎలా జీవించము అని అడిగిన దానికి సమాధానంగా శ్రీగురుడు ఇలా అంటున్నారు. అమ్మ, దుఃఖింపవలదు. నన్ను మీరు మనసారా ఎప్పుడు స్మరించెదరో అప్పుడు వెంటనే ఎంత మాత్రమో ఆలస్యం చేయకుండా మీ ఎదుట నేను ప్రత్యక్షమయ్యేదను అని పదే పదే చెప్పి కలత చెందవద్దు అని తల్లికి ధైర్యం చెప్పి వాగ్దానము చేశాను. తదుపరి భవానీమాత, మీకింకనూ 2 పుత్రులు మరి ఒక కుమార్తెయు కలుగుదురు. మీ ఇంటిలో దైన్య బాధ ఉండదు, సకల సంపదలో నిండి ఉండును. గత జన్మలో నీవు ప్రదోష సమయమునందు పరమేశ్వరిని పూజించితివి. దాని మహిమ వలన నీవు ప్రతి జన్మలోనూ ఐశ్వర్యముతో తులతూగుచుండెదవు. పినాకపాణియగు మహాదేవుని పూజించుటచే ఇహలోకములో సర్వసౌఖ్యములో లభించుటయేగాక దేహము చాలించిన పిదప పరలోక సౌఖ్యము కూడా లభించును. ఇక మీదట నీకు పునర్జన్మ ఉండదు. నీవు పరమేశ్వరుని పూజించినందులకే నేను నీ గర్భవాసమున అవతరించితిని, నీ ఇచ్ఛను నెరవేర్చితిని. కావున నాకు ఇప్పుడు అనుమతి ఇవ్వవలసింది. తిరిగి 30 సంవత్సరాల అనంతరము నీకు నా పునర్దర్శనము ప్రాప్తించును. నేను బదరీవనమునకు వెలుచుంటిని అని పలికి వెంటనే అతడు బయలుదేరాను. తల్లిదండ్రుల వద్ద సంతోషపూర్వకమైన అనుమతి తీసుకొని శ్రీగురుడు సహజ లీలతో బయలుదేరాను. ఈ వార్తను తెలిసిన నగరవాసులు అందరూ వచ్చారు. అందరికందరూ వీడ్కోలు పలుకుచుండరి. తల్లిదండ్రులు కూడా వీడ్కోలు పలుకిరి. నగరంలోని స్త్రీలందరూ ఈ బ్రహ్మచారి తపస్సునకు బయలుదేరాను. ఇతడు మానవ దేహంతో కనిపించుచున్నాడు, కానీ నిజమునకు ఇతను పూర్ణ అవతార పురుషుడే అని భావించుచుండరి. మరికొందరు ఈ విశేషమును చూడుడు, ఈ పిల్లవాడు తపస్సు చేసుకొనుటకై బయలుదేరిపోచుండగా తల్లిదండ్రులు అత్యంత సంతోషముతో మిక్కిలి ప్రీతితో అతనికి అనుమతిని ఇచ్చుచుండరి. వీరి గుండె ఎంతటి బండగాయో కదా, మనస్సును కఠోరము చేసుకొని కర్కశ హృదయముతో పంపివేయుచున్నారు అని కొంతమంది భావించుచుండరి. మరికొందరు ఇతను పిల్లవాడు కాదు, కేవలము త్రిమూర్తుల అవతారమే, ఇది నిశ్చయము, ఇందులో ఎంతమాత్రము అనుమానము లేదు సుమా, లేనిచో 7 ఏండ్ల ప్రాయంలోనే నిరాఘాటముగా వేదములను ఎట్లు పఠించగలడు అని అనుకొనిరి. అంతేకాదు, ఉపనయనము జరుగుతున్న సమయంలోనే సమస్త వేదములను శాఖలతో సహా కంఠోపాఠముగా పలికిన వాడు మానవ మాతృడు కాదు సుమా అని సాధుజనులందరూ ప్రశంసించుచుండరి. అట్లు సాధుజనులందరూ ఆయనకు సాష్టాంగ ప్రణామములు చేయుచుండరి. వివిధములైనటువంటి స్తోత్రములతో అతనిని స్తుతించుచుండరి. జనులందరూ నమస్కరించి వీడ్కోలు పలుకుచూ తిరిగి తమ ఇండ్లకు వెళ్ళిపోయి. కానీ తల్లిదండ్రులు మాత్రము కుమారుని వెంటనే వదలలేక వెనుకకు తిరిగిపోలేక వీడ్కోలు పలుకుటకై
పుత్రునితో పాటుగా మరికొంత దూరం ముందుకు నడుచుచుండెను. వారు తన వెంటనే వచ్చుచుండటను చూసి తల్లిదండ్రుల యొక్క మోహమును నివృత్తి చేయుటకు ఆ స్వామి తన నిజస్వరూపమును సాక్షాత్కరింపజేసెను. అప్పుడు వెంటనే తల్లిదండ్రులు సాక్షాత్తుగా శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయులను తమ కనులతో దర్శించిరి. త్రిమూర్తాత్మకమైన దత్తాత్రేయుడు నరహరిగా మానవ రూపను అవతరించెను. కర్పూరము వంటి ధవళ కాంతితో ఉన్నట్టి తన నిజస్వరూపమును ఆయన చూపించినప్పుడు ఆశ్చర్యపడిన తల్లిదండ్రులు వెంటనే శ్రీవారి శ్రీచరణ సరోజములకు నమస్కరించి స్తుతింపసాగిరి. జయము జయము జగద్గురు త్రిమూర్త్యాత్మక స్వరూప సద్గురు శ్రీపాద శ్రీవల్లభ, మీకు మా నమోవాకములు. మేము సంపాదించిన పుణ్యరాశి ఎంతో గొప్పది. అందుకే మీ దివ్య చరణములను మేము దర్శించగలుగుచుంటిమి. మిమ్ములను విశ్వసించిన వారిని తరింపజేసే మీరు మమ్ములను గొప్పగా ఉద్ధరించితిరి. మాకు తిరిగి తప్పక పునర్దర్శనం ఇయ్యవలేను అని మాటి మాటికి కోరుకొనుచుండిరి. ఆ విధముగా తల్లిదండ్రులు ప్రార్థించుచు తమ శిరస్సులను ఆయన చరణములపై పెట్టి నమస్కరించిరి. వెంటనే లేచి శ్రీ గురునాథుని స్నేహపూర్వకముగా ఆలింగనము చేసుకొనిరి. వారి ఎడల అత్యంత సంతృప్తి అయినటువంటి శ్రీ గురుమూర్తి ఇలా అన్నాడు: మీకు చింతపడవద్దు, మీకు నిశ్చయముగా మరల దర్శనము ఇచ్చేదను అని అత్యంత ప్రీతిపూర్వకముగా వారికి వాగ్దానము అనర్చెను. ఆ విధముగా తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఓదార్చి వారిని తృప్తులను చేసి వెంటనే సెలవు తీసుకొని వెళ్ళిపోయాను. తల్లిదండ్రులు మిక్కిలి సంతోషంతో తిరిగి తమ ఇంటికి చేరుకున్నారు. వరదమూర్తికు శ్రీ నరహరి నేరుగా బదరీవనమునకు వెళ్ళి అచ్చట సిద్ధులను దర్శించి నరనారాయణులను ఆరాధించి వెంటనే అచ్చటి నుండి తిరిగి ఆనందకారణముగా ప్రసిద్ధి పొందినటువంటి కాశీక్షేత్రమును చేరుకున్నారు. అవిముక్త క్షేత్రమైన వారణాసిపురము ఈ చరాచర జగత్తులో పుణ్యప్రదమైన మహాక్షేత్రము. అచ్చట సాక్షాత్తుగా విశ్వేశ్వరుడు భక్తజనులకు నిత్య సన్నిహితులై నిలిచి ఉండుట వలన అది ముల్లోకములలో నిరుపమానమైన క్షేత్రముగా వాసిగాంచినది. అట్టి కాశీపురం నందు శ్రీగురునాథుడు నివసించి విశ్వేశ్వరుని దర్శనము చేసుకొని ఆత్మారాముని పూజించుచు అనుష్ఠానము చేసుకొనసాగాయి. ఆ రకంగా కాశీపట్టణమందు శ్రీ గురుమూర్తి కొంతకాలము అష్టాంగ యోగ సాధనలతో తపస్సు చేసెను. కాశీ నగరమునందు కల అనేక మంది తాపసులు, సన్యాసులు, యతులు, అవధూతలు, ఎందరో సాధకులు కఠినమైన తపస్సును ఆచరించుచుండెదరు. వారు యోగాభ్యాస దురంధరులు, నైష్ఠిక బ్రహ్మచారి అయిన శ్రీగురుడు చేయుచున్న తపస్సును చూచి తమలో తాము విస్తుపోవుచుండిరి. అనేక విధములుగా కఠినమైన తపస్సును ఆచరించుచున్న ఈ బ్రహ్మచారిని చూడు. అద్భుతమైన వర్చస్సును కలిగి నిర్మలమైన ఈతని మనస్సులో ఎంతటి దృఢమైన వైరాగ్యం ఉన్నదో, ఆహా, వీరిని దర్శించిన మనము ఎంతటి ధన్యులమో కదా అని భావించుచుండిరి. ఇతనికి శరీరమేడల స్వార్థము ఎంతమాత్రము లేదు. 3 వేళ మణికర్ణికా తీరమునందు స్నానము చేయుచుండును. నిజమునకు ఇతడు సన్యాసాశ్రమము స్వీకరించుటగా అచ్చమైన యోగ్యత కలిగినవాడు అని ఈ విధముగా కాశీ పట్టణమునందు గల ఎందరో నిత్యము అతనిని స్తుతించుచుండిరి, ప్రశంసించుచుండిరి. అప్పుడు అచ్చట గల సన్యాసులందరిలో అత్యంత వృద్ధుడైన ఒక యతి ఉండెను. ఆయన పేరు కృష్ణ సరస్వతి. అతను గొప్ప బ్రహ్మజ్ఞాని. గొప్ప తపస్సంపన్నుడైన ఆ కృష్ణ సరస్వతి నరహరిని అత్యంత స్నేహభావముతో చూచుచుండెను. ఆయన ఇతర సమస్త యతీశ్వరులతో, బ్రహ్మచారులతో ఈ విధముగా చెప్పుచుండెను: ఈ నరహరి అనే బాలుని చూడు. ఇతడు అవతార పురుషుడు, విశ్వవంద్యుడు సుమా. ఇతనిని నరుడు అని కేవలము బ్రహ్మచారి అని అనకూడదు. అత్యంతము గొప్పదైన తపస్సును ఆచరించే ఇతడు అసామాన్యుడు. వయస్సులో చిన్నవాడని మీరందరూ ఇతనికి నమస్కరించకుండా ఉంటారేమో, కానీ ఇతడు త్రిభువనములయందు శ్రేష్ఠుడు, మనందరికీ నిత్య వంద్యుడు. వృద్ధులమైన మనము ఇతనికి నమస్కరించుటచే, అందులోనూ విశేషించి మనము సన్యాసులము కనుక మూర్ఖులు అది చూచి మనల్ని నిందిస్తారు. అందువలన మనము
ఇతన్ని ప్రార్థించి పరోపకారముగా విశ్వశ్రేయ ఉపకారములకై అతనిచే సన్యాసము స్వీకరింపచేసినచో మన మనస్సులు తృప్తి చెందును, స్థిరమగును. లోకానుగ్రహ నిమిత్తముగా ఇతడు సమర్థ సద్గురువులుగా అయ్యెదరు. వీరి దర్శన మాత్రము చేతనే జనులందరూ పునీతులు అయ్యెదరు. ఇతడు సన్యాసమునకు సరియైన యోగ్యత కలిగినవాడు. ఈ మహాత్మునకు లోకానుగ్రహార్థము సన్యాసమును ఇవ్వవలయను అని నాకు అనిపిస్తున్నది అని పలికెను. అనంతరము కృష్ణ సరస్వతి తనతో పాటుగా ఉన్న సన్యాసులతో కలిసి శ్రీ గురుమూర్తి వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ మునీశ్వర, తపస్సంపన్నులలో మీరు అత్యంత శ్రేష్ఠులు కావున మా విన్నపమును మీరు స్వీకరింపగలరు అని ఇట్లు చెప్పసాగాయి. లోకమును ఉద్ధరించుటకై మీరు ఇప్పుడు సన్యాసమును స్వీకరింపగలరు. అప్పుడు మా పూజలను మీరు స్వీకరించి మమ్మల్ని ఉద్ధరింపవలయను. ఈ కలియుగమునందు సన్యాస ధర్మమును జనులు అందరూ నిందిస్తున్నారు. దాన్ని పునరుద్ధరించేవారు భూమి మీద మరెవ్వరూ కనిపించటలేదు. అయితే అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరాజ్య సుతోత్పత్తిం కలౌ పంచ వివర్ణయేత్ అంటే అగ్నిహోత్రమును అనుష్ఠించుట అనగా యజ్ఞయాగాదులను చేయుట, పశుహింస చేయుట, సన్యాసమును స్వీకరించుట, శ్రాద్ధాదులందు మాంసమును ఉపయోగించుట, భక్త మరణానంతరము మగిది ద్వారా సంతానమును పొందుట అనే 5 కలికాలమునందు చేయకూడని పనులు అని చెప్పబడినది. కలియుగమునందు సన్యాసము పనికి కాదని నిషేధింపబడిందని జనులందరూ చెప్పుచుండగి. కానీ ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించి ఉత్తమ అధికారి సన్యాసమును స్వీకరింపవచ్చును అని, కలియుగమునందు సన్యాసము పూర్తిగా నిషేధము కాదని వారు సన్యాస ధర్మమును పునరుద్ధరించరి. అప్పటి నుండి ఇప్పటి వరకు కలియుగమునందు సన్యాస ధర్మము ఆచరింపబడుచున్నది. అయితే కలి ప్రభావము చేత జనులు తిరిగి ఈ సన్యాసమును నిందించుచుండిరి. కావున కృపాసాగర, ఈ ఆశ్రమమును ఉద్ధరించి లోకులందరికీ ఉపకారం చేయవలసింది అని మునిజనులందరూ నరహరి బ్రహ్మచారిని వేడుకొన్నారు. మహావైరాగ్య నిధి అయిన ఈ మహాత్మునకు లోకానుగ్రహార్థముగా తప్పక సన్యాసమును నేను ఇచ్చేదను అని కృష్ణ సరస్వతి అచ్చట ఉన్నటువంటి యతులతో ప్రస్తావించిన. వారు అందరినీ విన్నపమును ఆలకించి శ్రీ గురుమూర్తి అయిన నరహరి వృద్ధ యతి అయిన కృష్ణ సరస్వతిని తనకు గురువుగా స్వీకరించి ఆయన నుండి సన్యాస ఆశ్రమమును స్వీకరించాడు అని సిద్ధమునింద్రుడు చెప్పగానే నామధారకుడు సందేహించి ఇలా అడిగాడు: అయ్యా కృపానిధి మునిరాయ, మీ మాటలు విన్న మీదట నా మనసులో ఒక సందేహము కలిగింది. అదేంటంటే, శ్రీగురుడు జగద్గురువు అని ఇంతకుముందు అనేక పర్యాయాలు మీరు చెప్పారు. అట్టి వారికి ఇంకొకళ్ళు ఎట్లు గురువు అయ్యారు? త్రిమూర్త్యాత్మకుడి అవతారమును అది గౌనము చేసినట్లుగా గోచరించుచున్నదే అని సందేహపూర్వకమైన ప్రశ్నను విన్నవించను. అందుకు జవాబుగా సిద్ధమహాముని తన శిష్యుని సందేహమును నివారింపచేయుచు ఇలా చెప్పాడు: నామధారక, విను. పూర్వము శ్రీరామచంద్రుడు అవతరించినప్పుడు వశిష్ఠ మహర్షి వద్ద శిష్యత్వం చేయలేదా? 8వ అవతారమూర్తిగా శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు సాందీపని మహామునిని గురువుగా స్వీకరింపలేదా? అట్లాగే మానవ అవతారమును ధరించి మర్త్యలోకమునకు వచ్చినప్పుడు లోక సంగ్రహార్థముగా గురువును శ్రీ గురుమూర్తి స్వీకరించిన. స్వయంగా భగవంతుడే మానవ దేహంతో అవతరించినప్పుడు మానవలోక ధర్మమును అనుసరించవలెను. అందువలనే శ్రీ గురుమూర్తి వృద్ధుడై పరిపూర్ణమైన వైరాగ్య నిధిగా ఉన్నటువంటి కృష్ణ సరస్వతి అనే యతిని తనకు గురువుగా స్వీకరించిన అని వివరించి చెప్పగా మళ్ళీ నామధారకుడు ఇలా ప్రశ్నించాడు: మునీశ్వర, ఈ కృష్ణ సరస్వతి గతంలో ఎవరు? యతీశ్వరులందరిలోనూ ఆయన్ని గొప్పవారుగా ఎందుకు భావించారు? ఆయనకు గురువు ఎవరు? వారి మూల పీఠము ఏది? ఏ గురు సంప్రదాయమునకు చెందినవారు? వారి గురుపీఠం యొక్క మూల చరిత్రను నాకు వివరించి చెప్పవలేను అని ప్రార్థించను. అందుకు మిక్కిలి హర్షముతో సిద్ధమునీశ్వరుడు నామధారకునితో
గురుపీఠ సంప్రదాయమును గూర్చి ఇలా చెప్పసాగాడు. గురు సంప్రదాయం కలిగిన మూల గురుపీఠములకు ఆది గురువు లేక మూల పురుషుడు శంకరుడు. ఆ తర్వాత గురువు విష్ణువు. అతని పిమ్మట గురువు చతుర్ముఖ బ్రహ్మ. ఇట్టి మూలపీఠమును గురించి మరింత వివరంగా చెప్తాను వినుము. ఆ తర్వాత గురువు వశిష్ఠుడు. వశిష్ఠుని తర్వాత శక్తి. ఆ తర్వాత పరాశరుడు. పరాశరుని తర్వాత అతని శిష్యుడు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన వ్యాసుడు. వ్యాసుని తదుపరి గురుపీఠమునకు శుకుడు గురువయ్యాను. ఆ పిమ్మట గౌడపాదాచార్యులు. అతని తర్వాత గోవిందాచార్యులకు గురుపీఠము దక్కింది. గోవిందాచార్యుల నుండి శంకరాచార్యులు గురువు అయినారు. శంకరాచార్యుల వారి వరుసలో విశ్వరూపాచార్యులు, జ్ఞానబోధగిరి, సింహగిరి శిష్యులయ్యారు. వారి తర్వాత ఈశ్వర తీర్థులు ఈ పీఠమునకు గురువు అయ్యారు. తదనంతరము గురువు నృసింహ తీర్థులు, వారి శిష్యులు విద్యాతీర్థులు గురువు అయ్యారు. అనంతరము గురు పరంపరలోని వారి వరుసగా శివతీర్థులు, భారతీ తీర్థులు, వారి తర్వాత విద్యారణ్యులు, ఆ తదుపరి శ్రీపాదమునికి గురుపీఠము లభించింది. వారి తదుపరి విద్యాతీర్థులు ఈ పీఠమునకు గురువు అయ్యారు. ఆయన శిష్యులు మలయానందులు, వారి శిష్యులు దేవతీర్థ సరస్వతి, వారి నుండి యాదవేంద్ర సరస్వతికి గురుపీఠము సంక్రమించింది. యాదవేంద్ర సరస్వతి అనువారు ఈ గురుపీఠ సంప్రదాయములకు ప్రవక్తలుగా ఉండిరి. అట్టి యాదవేంద్ర సరస్వతికి శిష్యులే ఈ కృష్ణ సరస్వతి స్వాముల వారు. వీరు ఎంతో కాలం నుండి సన్యాసిగా విశేషమైన గౌరవమును పొందుచుండిరి. సన్యాస ఆశ్రమ సంప్రదాయమును రక్షించుట కొరకే శ్రీపాద శ్రీవల్లభుల అపర అవతారమైన ఈ నరహరి అను బ్రహ్మచారికి కృష్ణ సరస్వతి స్వాముల వారు సన్యాస ఆశ్రమమును స్వీకరింపచేసి నృసింహ సరస్వతి అను దీక్షానామమును ఇచ్చిరి. నాటి నుండి శ్రీ గురునాథులు నృసింహ సరస్వతిగా వాసిగాంచెను. వారణాసిపురం నందు గొప్ప ఖ్యాతిని గడించిరి. యతులందరూ వచ్చి శ్రీగుడికి సేవలు చేయుచుండిరి. అప్పుడు ఆయన అనేక మంది శిష్యులతో కలిసి ఉత్తర తీర్థమైన బదరిక ఆశ్రమమునకు వెళ్ళి అనంత తీర్థములను దర్శించుటకై బయలుదేరారు. మేరు పర్వతమునందు కుడివైపున నవఖండమునందు గల అనేక తీర్థముల క్షేత్రములను పర్యటించి శిష్య నామధారక, వారు పర్యటించిన క్షేత్రములన్నింటినీ వివరంగా చెప్పవలనచో ఒక పెద్ద విస్తారమైన చరిత్ర గ్రంథముగా రూపుదిద్దుకోను. కావున తమ వెంట కొందరు సన్యాసి శిష్యులను తీసుకొని అన్ని తీర్థములను పర్యటించుచు భూప్రదక్షిణము చేయుచు కలకత్తా సమీపంలో గల గంగా సాగర సంగమమునకు చేరుకున్నారు. ఈ విధంగా వారి పర్యటన గురించి క్లుప్తంగా నీకు వివరించాను. త్రిమూర్త్యాత్మకుడైన శ్రీ గురి చరిత్ర అనంత మహిమాన్వితమైనది. వారి మహిమను అంతటినీ వివరించి చెప్పగల శక్తి నాకెక్కడది? గురుదేవుడు గంగాసాగరం నుండి తటాకయాత్ర అంటే గంగా ప్రదక్షిణం చేయుచు ప్రయాగకు చేరుకున్నారు. శ్రీ గురుమూర్తి ప్రయాగ క్షేత్రమునందు నివసించిన సమయమున మాధవుడు అని పేరు గల ఒక ద్విజుడు వచ్చి వారిని దర్శించెను. మాధవుడైన ఆ బ్రాహ్మణుని ఎడల శ్రీవారు అత్యంత ప్రసన్నుడై ప్రేమతో అతనికి బ్రహ్మజ్ఞానమును ఉపదేశించి సన్యాసాశ్రమమును అనుగ్రహించిరి. ఆయనకు మాధవ సరస్వతి అను సన్యాసి దీక్షానామమును ప్రసాదించిరి. శిష్యులు అందరిలోనూ ఈ మాధవ సరస్వతి అంటే నృసింహ సరస్వతికి ఎంతో ప్రీతి. ఈ విధంగా గురుమూర్తికి అనేక మంది శిష్యులు ఏర్పడి వారందరి పేర్లు నీకు వివరించి చెప్పేదను. ఏకాగ్ర చిత్రుడవై వినుచుండుము అని నామధారకునకు సిద్ధమునీశ్వరుడు చెప్పుచున్న సంవాదమును గంగాధరాత్మడైన సరస్వతి వివరించుచున్న కామధేను వంటి గురు చరిత్రను చదివినవారు విన్నవారు మహాజ్ఞాన సంపన్నులు అయ్యెదరు. వారికి చతుర్విధ పురుషార్థ ఫలములు వెంటనే సిద్ధించును. శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు శ్రీ గురు చతుర్థాశ్రమ గ్రహణము, గురు పరంపరా కథనము అను 12వ అధ్యాయము సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.